హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఉదయాన్నే హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్రిపేర్ చేసుకునే రైస్ ఐటెం అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టొమాటో రైస్ని ఒకసారి ఇలాగా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రైస్ ప్రిపరేషన్ టైం కూడా పెద్ద ఎక్కువ తీసుకోదండి. 20 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. లంచ్ బాక్స్లోకి త్వరగా ప్రిపేర్ చేసుకునే కొన్ని రైస్ ఐటమ్స్ వీడియో మన ఛానల్లో చాలా ఉన్నాయండి. వాటి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఈ టొమాటో రైస్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్లోకి ఒక 5 నుంచి 6 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. అలానే 1 స్పూన్ వరకు అల్లం ముక్కలను కూడా వేసుకోవాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే డైరెక్ట్గా పేస్ట్ వేసేసుకోవచ్చు. దానితో పాటే మీడియం సైజు టొమాటోలు ఇక్కడ 3 వరకు తీసుకున్నానండి. వాటిని కూడా మిక్సీ జార్లో వేసుకుని ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకుని దానిలోకి 2 ఇలాచి, చిన్ని దాల్చిన చెక్క, అలానే ఒక 2 లవంగాలను కూడా వేసుకోవాలి. దానితో పాటే చిన్నగా తరిగిన పచ్చిమిర్చి ఒక 2, అలానే ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ 1/2 కప్ వరకు తీసుకుంటే సరిపోతుంది. దానితో పాటే కొంచెం కరివేపాకు, అలానే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, లైట్గా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయి. ఒకసారి మొత్తం బాగా కలుపుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఇవి మనకి త్వరగా మగ్గిపోతాయి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత దానిలోకి ఈ లవంగం, ఇలాచి, యాలకులు ఉన్నాయి కదా, అవి తీసేయండి. ఇవి ఏంటంటే జస్ట్ ఫ్లేవర్ కోసం వేసాం కదండి. అన్నంలో అలా తగులుతూ ఉంటే పిల్లలు పెద్దగా ఇష్టపడరు. ఇవి ఇలా తీసేస్తే బాగుంటుంది. తర్వాత దీనిలోకి బ్లెండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని వేసుకోవాలి. అలానే లైట్గా వాటర్ని కూడా వేసుకోవాలి. అలానే టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా వేసుకోవాలి. ఆల్రెడీ ఉల్లిపాయల్లో వేసుకున్నాం కదా, కొంచెం చూసుకుని వేసుకోవాలి. ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ మీడియంలో పెట్టి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మాత్రం మూత పెట్టేసుకుని మగ్గించుకుంటే త్వరగా మగ్గిపోతుంది. ఇలా పూర్తిగా వాటర్ అంతా మగ్గిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని దానిలోకి 1 టీ స్పూన్ వరకు కారం, 1/2 టీ స్పూన్కి కొంచెం ఎక్కువలో గరం మసాలా పౌడర్ని కూడా వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇలా మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలి. అలా అయితే మనకి రైస్ టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. ఒకసారి మొత్తం బాగా కలుపుకుని దానిలోకి ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 2.5 కప్స్ వరకు రైస్ తీసుకున్నాను. రైస్ అనేది వార్పు తీసిన వెంటనే వేసేయకూడదండి. కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్న రైస్ని మాత్రమే వేయాలి. అదే మీరు వేడివేడి అన్నం వేసేస్తే ముద్దైపోతుంది, బాగుండదు. రైస్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఇలా పైన చెంచాతో లైట్గా ప్రెస్ చేసుకుని దానిపైన కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గించుకోవాలి. 5 నిమిషాల మధ్యలో మూత తీయకుండానే మగ్గించుకోవాలండి. అప్పుడే మనకి రైస్ అనేది బాగా హీట్ అవుతుంది. 5 నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని దించేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది టొమాటో రైస్. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పెద్దగా ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయలేదు కదా, చాలా తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు. పిల్లలకైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మరి మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీరు నా వీడియోస్ను రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.